పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు హాజరు కాలేదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపించలేదు. రేపు మంగళవారం కూడా విద్యార్థులు హాజరు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను పంపిణీ చేశారు. మరో 2 రోజుల తర్వాత విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరవుతారని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ కోకటపల్లి ప్రాంతంలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ కళాశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐ శ్రీనివాసులు నేను జెడ్పీహెచ్ఎస్ బొంపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ని మాట్లాడుతున్నాను. నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాలలో ఈ సంవత్సరం అంటే 2025-26 సంవత్సరము 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాం. దాంతోపాటు 18 మంది విద్యార్థులు ఉంటే అందులో 5గురికి 500కు పైగా మార్కులు కూడా వచ్చాయి. దాంతోపాటు ఈ సంవత్సరం మేము 8వ తరగతి విద్యార్థి NMMS నేషనల్ మెరిట్ కమ్ స్కాలర్షిప్ కూడా ఎంపిక కావడం జరిగింది. ఆ విద్యార్థికి ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి 4 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము అందజేయడం జరుగుతుంది. అది మా పాఠశాల ఉపాధ్యాయ బృందం సాధించిన విజయంగా చెప్తాం. మా పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. 106 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. ఈ సంవత్సరము బడిబాట కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థుల నమోదుకు అంటే ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు మా గ్రామం నుండి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రులతోటి కూడా మాట్లాడి ఈ సంవత్సరము మా పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందిస్తామని హామీ ఇచ్చి ఆ విద్యార్థులను కూడా మా పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, వివిధ వార్డుల సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఉపాధ్యాయ బృందం, గత సంవత్సరం అంటే గతంలో పనిచేసిన కమిటీ, ఏఏపీసీ చైర్మన్, అంగన్వాడీ
మొదలగు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇకపోతే మాకు పాఠశాలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. దానిలో మొదటిది, మాకు పాఠశాలకు గేటు లేదు. గేటు లేకపోవడం ద్వారా చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మేము పాఠశాలకు పంపిస్తాం కానీ మా పిల్ల గ్యారంటీ ఏంది, బయటికి వెళ్తారు, ఆడ రోడ్ ఉంది, అటువైపు వేరే ఊళ్ళకి వెళ్ళే ప్రయాణికులు ఉన్నారు, 1, 2, 3వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది అవుద్దని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కంపౌండ్ వాళ్ళు కూడా 3 చోట్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి. గర్ల్స్కి టాయిలెట్ ఉంది కానీ దాని చుట్టూ ప్రహారీ గోడ లేదు. సో మాకు 3 తరగతులు, అంటే మొత్తం మాకు 10 క్లాసులు ఉంటాయి. 1 నుండి 10వ తరగతి వరకు ఇక్కడ తరగతులు ఉంటే 5 రూమ్లే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ అసంపూర్తిగా ఒక బిల్డింగ్ ఉంది. ఇది కంప్లీట్ అవుతే ఇంకొక 2 తరగతులు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మాకు ఈ పాఠశాల ప్రాంగణంలోనే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ను తొలగించి వేరే చోట పెట్టాలని ఈ మొత్తం విషయాలను కూడా కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. మా పాఠశాల పైనుండే హై టెన్షన్ వైర్లు కూడా వెళ్తున్నాయి. ఇది కొంత ప్రమాదం, అప్పుడప్పుడు ఇక్కడ బర్న్ అవుతుంటుంది. మా పిల్లలు ఇక్కడ కూర్చొని ఉంటారు, మాకు ఇబ్బంది ఉంది. సో ఇలాంటి అంశాలను మీరు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీటి పరిష్కారం అయితే ఇంకా మేము మంచి విద్యను అందించి ఈ పాఠశాల ప్రగతికి తోడ్పడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు చెప్పండి. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ హెచ్ఎం పద్మశ్రీ. సో ఇక్కడ పిల్లలు వచ్చేసి దాదాపు 84 మెంబర్స్ ఉన్నారు. 6th to 9th వరకు పిల్లలు, 7th to 9th వరకు పిల్లలు 84 మెంబర్స్ ఉన్నారు. మన బడిబాట ప్రోగ్రాంలో కూడా పిల్లలు వెళ్ళినప్పుడు మేము తిరిగినప్పుడు మ్యాక్సిమం పిల్లలు కూడా పంపిస్తామన్నారు. అలానే ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా కొంతమంది మనకు రావడానికి అవకాశం ఉంది. అక్కడ వాళ్ళ ఫీజులు అవి కట్టలేక మా దగ్గర కూడా పంపిస్తామన్నారు. అలానే మా దగ్గర వచ్చిన రిజల్ట్ కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చింది అమ్మాయి 585 మార్క్స్తోని. అలానే మేము చెప్పే విషయాలు, అలానే చెప్పే చదువు, రిజల్ట్ ఇవన్నీ చూసి మిగతా పేరెంట్స్ కూడా చాలామంది కూడా మా పాఠశాలకు పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మాత్రము ఫస్ట్ డే కాబట్టి పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు. సో పేరెంట్స్కి ఫోన్ చేసినప్పుడు మేము బుధవారం నుంచి పంపిస్తాము అని అన్నారు. అలానే గవర్నమెంట్ కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అనే నోట్బుక్స్ వచ్చేసాయి. యూనిఫామ్స్ 1 or 2 డేస్లో కొత్త యూనిఫామ్స్ కొత్త మోడల్లో ఇస్తాము అని అన్నారు. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మిగతా అందరు కూడా మ్యాక్సిమం ఎక్కువ స్ట్రెంత్ పెంచుకుంటూ చక్కటి అవకాశాలను, గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలను యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పాఠశాల ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల మన హౌజెస్ సిస్టమ్ కూడా ఉంది. మన పాఠశాలలో 4 హౌజులు ఉన్నాయి. పాఠశాలలో గ్రీన్ హౌస్, రెడ్ హౌస్, ఎల్లో హౌస్ అండ్ బ్లూ హౌస్ అని ఈ హౌస్ వైజ్గా పాఠశాలను మేము విద్యార్థులను డివైడ్ చేసి మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మేము కార్యక్రమాలు రూపొందిస్తూ ఈ పాఠశాల అకాడమిక్గా అన్ని తరగతులు ప్రారంభిస్తూ మేము ముందుకెళ్తామండి. అంతేకాకుండా రేపు ఎల్లుండి మేము జిల్లా స్థాయి నుండి కూడా ఈ యూనిఫామ్ను మేము రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. మాకు పిలుపు వచ్చింది. దీనికోసం మెటీరియల్ కోసం కూడా ఇప్పుడే వెళ్ళడం జరుగుతుంది. మరి 2 రోజులలో మాకు సకాలంలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు అమావాస్య కావడంతో ఎంతమంది వచ్చారు పిల్లలు? ఇవాళ అమావాస్య కావడంతో 30% మాత్రమే పిల్లలు వచ్చారు. అవుట్ ఆఫ్ మాకు 6th to 9th 93 మెంబర్స్ ఎన్రోల్మెంట్ ఉంది. కానీ 36 మెంబర్స్ మాత్రమే ఈరోజు ప్రజెంట్ అయ్యారు. అది మిగతా 60 మంది పిల్లలు రేపు ఎల్లుండి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా మేము కాలింగ్ చేస్తాం, ఖచ్చితంగా ఫోన్ కాల్ చేస్తాం. వాళ్ళ అబ్సెన్స్ యొక్క అవసరం ఏముంది, ఎందుకు రాలేకపోయారని చెప్పి పేరెంట్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా రేపటి నుండి పాఠశాలకు పిలిపించే ఏర్పాటుని చేస్తాం. ఓకే.